ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించడానికి ఆయనను మహిమపరిచి ఆయన అనుగ్రహించబోయే మహిమకు వారసులుగా జీవితాలు సిద్ధపరచుకోవడానికి దేవుని అందరి భయభక్తులతో మహాదేవుని యొక్క పాదసరికి చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు స్నేహితురాలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంశం బోధన మీద కనిపిస్తూ ఉంది. విధేయులైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణ సందర్భంలో ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. అంతేకాదు అదే ప్రభు మాట్లాడుతూ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు. మనం విధేయులైనటువంటి శిష్యులము శిష్యురాలమైనా మనం విధేయులైనటువంటి శిష్యులము శిష్యురాలమైనా. శిష్యుడు అని అంటే నేర్చుకునేటటువంటి వాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వచ్చి నా కాడి మోయండి. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. నేను సాత్వికుడను దేన మనసు గలవాడను, వచ్చి నా యొద్ద నేర్చుకోండి. దశాబ్దాలు గడిచిపోయాయి, మన శిష్యులుగా మార్చబడి. కానీ మన గురువు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు విధేయులైనటువంటి శిష్యులమేనా? బోధింపబడినటువంటి రక్షణ సువార్తకు విధేయులైతే తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం పొందుతారు. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపబడతారు. అటువంటి వారు సంఘంలో చేర్చబడతారు. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడతారు. క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రీస్తు సంఘ సభ్యులమైనటువంటి మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కానీ తండ్రి అయినటువంటి దేవునికి కానీ విధేయులమైనటువంటి సంఘ సభ్యులమేనా? ఏమండి, విధేయులమైనటువంటి సంఘ సభ్యులమేనా? దేవునికైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకైనా. సంఘము అనేటటువంటిది దేవుని యొక్క ఆత్మీయ కుటుంబం. ఆయన తండ్రి అయితే యేసుక్రీస్తు మనకు అన్న అయితే దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడుగా, మనం ఆయనకు తమ్ముళ్ళము చెల్లెళ్ళమైతే దేవునికి ప్రియమైనటువంటి కుమారులము కుమార్తెలము. మనకు తెలుసు, మీరు క్షయబీజము నుండి కనుక శాశ్వత జీవము కలిగినటువంటి దేవుని వాక్యము అనేటటువంటి అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు. కాబట్టి దేవుడు తన సంకల్ప ప్రకారము సత్యవాక్యము ద్వారా మనలను కన్నాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం ఆయనకు ప్రియమైనటువంటి కుమారులము కుమార్తెలము. మనం విధేయులైనటువంటి కుమారులము కుమార్తెలమైనా దేవునికి విధేయులమైనటువంటి కుమారులము కుమార్తెలమైనా
అలాగే సంఘము అనేటటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆత్మీయ భార్య. సంఘానికి క్రీస్తు ఆత్మీయ భర్త. భార్యను గురించి దేవుడు చెప్పినటువంటి మాట, ప్రభువులకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అన్ని విషయాల్లోనూ మీ భర్తలకు లోబడి ఉండండి. మనందరినీ బట్టి సంఘము అనేటటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయ భార్య, భర్త అనేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు లోబడేదేనా? నిన్ను బట్టి, నన్ను బట్టి. మీకు అర్థమవుతుందా? విధేయులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కోణంలో చూసినా శిష్యులుగాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు విధేయులైనటువంటి శిష్యులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంఘ సభ్యులుగాను పరమ తండ్రికి విధేయులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయనకు కుమారులముగాను కుమార్తెలముగాను తండ్రికి విధేయులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సంఘమును ఒక ఆత్మీయ భార్యగా పోల్చాడు కాబట్టి ఆత్మీయ భార్యగా సంఘము క్రీస్తుకు లోబడాలి కనుక, విధేయత చూపాలి కనుక లోబడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సంఘంలో ఏ ఒక్క సహోదరుడు కానీ ఏ ఒక్క సహోదరి కానీ అవిధేయతతో ఉంటే ఆ సంఘము విధేయురాలైనటువంటి భార్యగా దేవుని చేత లెక్కింపబడటానికి అవకాశాలు ఉండవు. మన విధేయులమైనా దేవునికైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకైనా ఒకసారి ఆలోచించుకోండి, మీ జీవితాన్ని పరిశీలించుకోండి. మీకు అర్థమవుతుందా? చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. దానికి ముందుగా ఒక చిన్న పాయింట్ మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే అక్కడ మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. కాబట్టి విశ్వాసము అనేటటువంటిది దేవుడిని మానవుని కలిపేటటువంటి మీడియం, మాధ్యమం. విశ్వాసం లేకుండా, ఒకవేళ విశ్వాసం ఉన్నది అనుకుంటే అది లేఖనానుసారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కాకుండా ఉన్నది అనుకోండి. లేదు, విశ్వాసం ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. విశ్వాసం ఏం చేస్తుంది? క్రియలతో కూడిందై ఉంటుంది. ఆ విశ్వాసము చేసేటటువంటి క్రియలు దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు నియమించినటువంటి సత్క్రియలై ఉంటాయి. ఏవో క్రియలు చేయటం కాదు. మీరు అర్థమవుతుందా అండి? విశ్వాసము దాని క్రియలతో కూడి ఉన్నప్పుడు అటువంటి విశ్వాసము దేవునిని మానవుని కలిపేటటువంటి మాధ్యమంగా వినియోగపడుతుంది. అప్పుడు మనం దేవునికి ఏమై ఉంటాం? ఇష్టమై ఉంటాం. దేవునికి ఇష్టమై ఉంటాం. కనుక విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనం ఎంతవరకు చేస్తున్నాం? ఏమండి? విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనం ఎంతవరకు చేస్తున్నాం? సత్క్రియలు ఎంతవరకు జరిగిస్తున్నాం మన ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో? ఏం చేస్తున్నానంటే విశ్వాసానికి తగిన క్రియలు మనం చేయాలి. ఏం చేత? క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం. ప్రాణం లేని శరీరం ఎలాగైతే మృతమో క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా మృతమే. అంచేత మనము
కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి విధేయత చూపాల్సినటువంటి అవసరం. విశ్వాసానికి విధేయత చూపనప్పుడు విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనం చేయలేము, మన జీవితంలో జరగదు. మీకు అర్థమవుతుందా అండి? ఏం జరగాలి? విశ్వాసానికి విధేయం అవ్వాలి. విశ్వాసం ఉన్నది అంటే కాదు, మన విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం కనుక, ప్రాణం లేనటువంటి శరీరం ఎలాగో మృతమో క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా అలాగే మృతమని ఒక ఉపమానాన్ని దేవుడు తన లేఖనంలో వ్రాసిపెట్టి ఉంచాడు కనుక విశ్వాసాన్ని గురించి. ఇప్పుడు మనం విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేయాలి అని అంటే ఏం కావాలన్నమాట అండి? నేను కలిగి ఉన్నాను అనుకున్నటువంటి విశ్వాసానికి నేనేం చేయాలి? విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసానికి విధేయత చూపనప్పుడు విశ్వాసానికి తగినటువంటి క్రియలు నా బ్రతుకులో ఉండవు. నేను విశ్వాసిని అనుకుంటూ వెళ్ళిపోతాను తప్ప విశ్వాసానికి తగినటువంటి క్రియలు మాత్రం మన బ్రతుకులో కనిపించవు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం లేకపోతే 6వ వచనం, 2వ వచనం నుంచి 7వ వచనం వరకు పారాగ్రాఫ్ కింద ఇచ్చేశాడు. కింద నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే పైకి 4వ లైన్, కింద నుంచి మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్తే పైకి 4వ లైన్ లేక 5వ లైన్. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనం పిలువబడింది దేనికి? మనం పిలువబడింది దేనికంటే యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారిగానే బ్రతుకుతున్నామా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘ సభ్యులమని చెప్పుకునేటటువంటి మనము యేసుక్రీస్తు వారిగా బ్రతుకుతున్నామా? వాక్యమై ఉన్నటువంటి క్రీస్తుకు విధేయులమై జీవిస్తున్నామా? ఆయన చెప్పినటువంటి మాటకు లోపడుతున్నామా? మనం ఆలోచించుకోవాలి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులన్నట్టు. దేనికి విధేయులవ్వాలి? విశ్వాసమునకు విధేయులు అయితే యేసుక్రీస్తు వారిగా ఉండటానికి అవకాశం పొందుతారు. విశ్వాసానికి విధేయులు కానప్పుడు యేసుక్రీస్తు వారిగా ఉండటం అనేటటువంటిది జరగదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసము అనేటటువంటిది మాధ్యమం దేవునికి మానవునికి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ఒంటరిగా ఉండేటటువంటి అవకాశం లేదు. విశ్వాసం వీటితో కలిసి ఉంటుంది. విశ్వాసం ఎప్పుడూ విశ్వాసానికి తగినటువంటి క్రియలతోటి సత్క్రియలతో కలిసి వెళుతూ ఉంటుంది. విశ్వాసానికి తగిన క్రియలు చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ క్రియలు చెయ్యాలి అని అంటే మనం ఏ విశ్వాసమైతే వాక్యాన్ని వినుట ద్వారా మనం పొందాము. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. కాబట్టి క్రీస్తు యొక్క మాటకు ఎంతవరకు లోబడుతున్నాము? ఎలాంటి విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాము? ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేసేటట్లుగా విశ్వాసానికి ఎంతవరకు విధేయులం అవుతున్నాం? ఇవన్నీ ప్రశ్నలే. వీటికి మన బ్రతుకులో ఏమైనా ఆన్సర్స్ దొరుకుతున్నాయా? వీటికి ఆన్సర్స్ కనుక మన బ్రతుకులో లేకపోతే
మనం దేవునికి చెందిన వారంగా కానీ క్రీస్తు ప్రభువుకు చెందిన వారంగా కానీ మనం ఉండే అవకాశాలు లేవు. ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని పొందలేరు. ఇది సత్యం. వీడి యందు నిలకడగా ఉంది. నిన్ను కూర్చియో నీ బోధను కూర్చియో జాగ్రత్త కలిగి ఉండము. ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఒక్కరినైనా నేను రక్షించుకునేటటువంటి భాగ్యం నాకు దొరుకుతుంది అంటారు ఈ సంఘంలో. ఒక్కరినైనా నన్ను నేను రక్షించుకుని నాతో పాటు ఒక్కరినైనా రక్షించుకుని పరలోకానికి తీసుకువెళ్ళడానికి నాకు అవకాశం దొరుకుతుందా ఈ స్థానిక సంఘంలో? ఎంతవరకు విధేయులైనటువంటి పిల్లలుగా మనం ఉన్నాం? ఎంతవరకు విశ్వాసానికి తగినటువంటి సత్క్రియలు మనం జరిగిస్తూ ఉన్నాం? ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి ఆలోచించాలని కోరుతున్నాను. ఆలోచన ఉంటే దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కథా కాలక్షేపం కాదు. ఆలోచన ఉంటే బోధింపబడేటటువంటి విషయాలను గురించి ఆలోచించగలిగితే బ్రతుకు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆలోచన లేదనుకోండి, ఇక దిద్దుకోవడానికి అవకాశం ఉండవు. ఏం చేద్దంటే నిన్ను గురించి నువ్వు ఆలోచన చేస్తే, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకోగలిగితే నువ్వెవరవో నీకు తెలుస్తుంది. దేవుని కొరకు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో నీకు తెలుస్తుంది. దేవునికి కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి కానీ ఎంతవరకు విధేయురాలైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నావో నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎంతవరకు మనం మార్పును అందాలో మనకు తెలుస్తుంది. ఆలోచించుకోండి. మీకు అర్థమవుతుందా? ఇదే విషయాన్ని గురించి 16వ అధ్యాయంలో కూడా మాట్లాడతారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 25 నుంచి 27 వరకు పారాగ్రాఫ్ కింద ఇచ్చేసాడు. మొదట్లో మనకు తగ్గుతుంది. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులకున్నట్లు. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులకున్నట్లు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎంతవరకు నా విశ్వాసానికి విధేయత ప్రకటిస్తున్నాను? నా విశ్వాసానికి నేను విధేయత ప్రకటిస్తే నాలో నుంచి వచ్చేది విశ్వాసానికి తగినటువంటి క్రియలు. దేవుడు జగత్తు పునాదికి వేయబడక ముందే సిద్ధపరిచినటువంటి సత్క్రియలు నా విశ్వాసము ద్వారా నా ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో నెరవేరుతూ ఉంటాయి. నేను జరిగిస్తూ వెళతాను ముందుకి. విశ్వాసానికి విధేయత చూపకపోతే జగత్తు పునాదికి ముందు దేవుడు మనం నెరవేర్చడానికి సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియలు చెయ్యవు. క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నిత్య దేవాన్ని స్వతంత్రించుకేసుకుంటాను అని భ్రమపడటం అనేటటువంటిది అది మనకు ఆశీర్వాదకరం కాదు. భ్రమపడటం అనేటటువంటిది మనకు ఆశీర్వాదకరం కాదు. విశ్వాసానికి విధేయత చూపిస్తే విశ్వాసానికి తగిన క్రియలు మనం చేయగలుగుతాం. అది అనుదిన జీవన విధానంలో ఒక భాగమైపోవాలి. విశ్వాసానికి తగినటువంటి సత్క్రియలు చేయటం అనేటటువంటిది అనుదిన జీవన విధానంలో ఒక భాగం. ఈవేళ 24 గంటల ఆయుష్కాలాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తే ఈ 24 గంటల్లో దేవుని కొరకు నేను చేసినటువంటి సత్క్రియలు ఏంటి? ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 24 గంటల ఆయుష్కాలంలో నేను దేవుడి కొరకు చేసినటువంటి సత్క్రియ ఏంటి? సాయంకాలం మంచం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు 24 గంటల్లో ఏ
తెప్పించుకున్నావో ఒక్కసారి సమీక్షించుకుంటే నీ ఆత్మీయ స్థితి ఏంటో నీకు అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుందా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలిగేటప్పుడు ఆ వాక్యాన్ని బట్టి కలిగినటువంటి విశ్వాసము ఎలాంటి క్రియలు జరిగిస్తుంది, ఎలాంటి క్రియలు జరిగిస్తుంది. ఇప్పుడు రండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుంచి, మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. అతడు మొదటివాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ వెంబట మనసు మార్చుకొని పోయి, అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోగిన నేను కానీ పోలేదు. ముఖస్తుతి. ఆ తండ్రి దగ్గర నటిస్తున్నాడు. వాడు పోను అని పెద్దవాడు నిష్కర్షగా చెప్పేశాడు. కానీ చివరికి ఏం చేశాడు? ఆలోచించుకున్నాడు. చెప్పిన వాడెవరు? నా తండ్రి. ఎక్కడ పని చేయమన్నాడు? మా ద్రాక్ష తోటలో. నేనేం సమాధానం చెప్పాను? నేను వెళ్ళను అని సమాధానం చెప్పాను. ఇది న్యాయమా? నా తండ్రికి నేను చూపించే విధేయత ఇదేనా? నా తండ్రి మాటకు నేను ఇచ్చే విలువ ఇదేనా? ఆలోచించుకుంటే తన తప్పేంటో తనకు అర్థమైంది కనుక ఇప్పుడు ఏం చేశాడు? మనసు మార్చుకుని తండ్రి చెప్పినట్టుగా ద్రాక్ష తోటలో పనిచేయడానికి పోయాడు. కానీ చిన్నవాడు ఏం చేశాడు అని అంటే ఎంత నమ్మకంగా మాట్లాడాడో, ఆ నమ్మకత్వాన్ని ఎంతగా నటించాడో, ఎంత వేషధారణ ప్రదర్శించాడో. వెళ్ళను అని చెప్పినటువంటి పెద్ద కుమారుని బట్టి ఇబ్బంది పడినటువంటి తండ్రి అవమానానికి గురైనటువంటి తండ్రి మనసు నొచ్చుకున్నటువంటి తండ్రి హృదయాన్ని గాయపరుచుకున్నటువంటి తండ్రి వీడు వెళతాను అంటే ఎంత పొంగిపోయి ఉంటాడో. వెళతాను ద్రాక్ష తోటలో పనిచేయడానికి అని చిన్న కుమారుడు చెప్పినప్పుడు ఎంత పొంగిపోయి ఉంటాడో. ఆ తర్వాత మధ్యాహ్నం అయింది. పెద్దవాడు అన్నాడు, చిన్న కుమారుడేమో ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం అయిపోయింది, వాడికి ఆకలితో బాధపడుతూ ఉంటాడు. కాబట్టి గబగబా క్యారేజీ పట్టుకుని వెళతామని క్యారేజీ సిద్ధపరచుకొని తోటలో పనిచేస్తున్నటువంటి చిన్న కుమారుడికి క్యారేజీ పట్టుకుని తండ్రి వెళ్ళేసరికి అక్కడ ఉన్నది ఎవరు? ఏమనిపిస్తుంది తండ్రికి? ఏమనిపిస్తుంది అంటారు? ఆ తండ్రి మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు అయితే ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు మనమైతే ఏ స్థితిలో ఉంటున్నా
ఆ ద్రాక్ష తోట క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఇంగ్లీష్లో పాట ఉంది, పెద్దవాళ్ళకి మర్చిపోయి వచ్చేసాడు. ఐ వాంట్ టు బీ ఏ వర్కర్ ఫర్ ద లార్డ్ అనేటటువంటి పాట. ఆ పాటలో చెప్తాడు ద్రాక్ష తోట క్రీస్తు ప్రభు యొక్క సంఘం అని. గుండె మీద చేసుకుని చెప్పండి, ఏం చేస్తున్నాం క్రీస్తు ప్రభు యొక్క సంఘం కొరకు? ఏమండి, నా వైపు చూడాలి. ఏమండి, ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నామండి? శాశ్వత జీవితం కొరకు, శాశ్వత జీవిత ఆనందం కొరకు, దైవత్వంతో శాశ్వత సహవాసం కొరకు, పరలోకంలో దైవత్వంతో కలిసి శాశ్వత ఆనందాన్ని అనుభవించడం కొరకు ఎలాంటి పునాదులు వేసుకుంటూ ఉన్నాం క్రీస్తు ప్రభు సంఘంలో? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి ఎంతవరకు విధేయత చూపుతున్నాం? విశ్వాసానికి తగినటువంటి సక్రియలు దేవుడు నిర్ణయించినటువంటివి ఎంతవరకు జరిగిస్తూ ఉన్నాం? ఏం చేస్తున్నాం దేవుని కొరకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు? ఇప్పుడు కూడా మీరు మౌనంగానే ఉండగోరితే నరకం తథ్యం అండి. ఒక్కరు పరలోకానికి వెళ్ళరు. నేనే చెప్తున్నాను, సహోదరులు కానీ సహోదరులు కానీ ఒక్కరు పరలోకానికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని పొందరు. ఏం చేస్తాం? అసలు దేవుని మాట వింటున్నామా? వింటున్నట్టుగా నటిస్తున్నామా? నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను వింటే నువ్వు నీ జీవితాన్ని గూర్చి, దేవుని కొరకు నువ్వు బ్రతకాల్సినటువంటి బ్రతుకును గూర్చి ఆలోచిస్తావు. విననప్పుడు ఆలోచన రాదు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలా అనే దాని గురించి ఆలోచన చేస్తావు తప్ప శాశ్వత జీవాన్ని పొంది పరలోక భాగ్యాన్ని దేవునితో పాటు, కుమారునితో పాటు, పరిశుద్ధాత్మతో పాటు, అక్కడ ఉన్నటువంటి కోట్లాది పరిశుద్ధ దేవదూతలతో పాటు ఆ శాశ్వత ఆనందాన్ని పొందడానికి బ్రతుకులు సిద్ధపరచుకోవడానికి ఇష్టపడదు. ఆ థాట్ రాదు. నామకార్థంగా వస్తాం, నామకార్థంగా కూర్చుంటాం, నామకార్థంగా వెళ్ళిపోతాం అంతే. ఆలోచిస్తే మనసు త్రిప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది, బ్రతుకు దిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వాక్యాన్ని నీ జీవితం ప్రక్కన పెట్టి ఆ వాక్యానికి నీ జీవితానికి పోల్చి చూసుకుంటూ ఉన్నప్పుడు నీ హృదయం యొక్క తలంపులు, కోరికలు, భావప్రేరణలు, నీ మనసు యొక్క ఆలోచనలు, ఆ మనసు యొక్క హృదయం యొక్క విధానాన్ని బట్టి నీ చూపులు, నీ మాటలు, నీ క్రియలను కనుక నువ్వు పరిశీలన చేసుకుంటే నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావో నీకు తెలిసిపోద్ది. ఈ లోకంలో నువ్వు ఎంత ఉన్నతంగా బ్రతికినా, ఎంత హోదాతో బ్రతికినా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత సంపద ఉన్నా ఒక రోజున చావటం ఖాయం. నా బ్రతుకులో ఒక రోజు గడిచిపోయింది అని అంటే నా చావు ఒక రోజు ముందుకు వచ్చింది నా దగ్గరికి. అలా ఒక్కొక్క రోజు నా ఆయుష్ కాలంలోంచి నేను దినాలు గడుపుకుంటూ పోతూ ఉంటే, నా ఆయుష్ తరిగిపోతూ ఉంటే, నా చావు నా దగ్గరికి వస్తూ ఉంటే, హౌ కెన్ ఐ రిసీవ్ మై డెత్? నేను ఏ విధంగా నా చావుని నేను స్వీకరించాలనుకుంటున్నాను? స్వీకరించక తప్పదు. ప్రతి ఒక్కరూ ఒక రోజు చావాల్సిందే. ఏం చేస్తున్నాం? చూడండి, యెహెజ్కేలు 18వ అధ్యాయం
23వ వచనం చదువుతున్నాను, అక్కడక్కడ చదువుతాను, మీరు కావాలనుకుంటే పూర్తిగా తర్వాత చదువుకోండి. అధ్యాయం అంతా 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? దేవుడు అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? అంటే దాని అర్థం ఏంటి? దుష్టుడు తన దుష్టత్వంతో చస్తే అది నాకు సంతోషం కాదు. ఆ దుష్టుడు కూడా నా కుమారుడే కాబట్టి వాడి బ్రతుకును పాడు చేసుకున్నాడు. వాడి జీవన విధానాన్ని వాడు పాడు చేసుకున్నాడు కనుక దుష్టుడిగా ఎంచబడ్డాడు. కానీ ఆ దుష్టుడు ఖచ్చితంగా మరణం పొందుతాడు. పాపంలో వచ్చే జీతం మరణం కాబట్టి దుష్టుడు ఏమవుతాడు? ఖచ్చితంగా మరణం పొందుతాడు. ఫలితంగా దుష్టత్వానికి ఫలితంగా దుష్టుడు మరణము నందు చేత చంద్రుడి చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏం చేయాలి ఇప్పుడు? దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణమునందుల చేత దేవునికి సంతోషం కలగదట, కానీ వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే దేవునికి సంతోషమట. కాబట్టి ఏంటి స్తోత్రం? 25వ వచనం. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. మధ్యలో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా నా మాట ఆలకించుడి. వింటున్నామా? వింటున్నట్టు నటిస్తున్నామా? ఏమండి ప్రియ సహోదరులు, సహోదరి, వింటున్నామా? వింటున్నట్టు నటిస్తున్నామా? నా మాట ఆలకించండి అని చెప్పినటువంటి దేవుడు ఇంకా కిందకి మాట్లాడుతూ 28వ వచనం, అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. అంటే ఏం చేయాలి? నా మాట ఆలకించండి, తర్వాత మీరు చేయాల్సిందేంటి? ఆలోచించండి. ఆ వాక్యమైన అర్థంలో నువ్వేంటో, నీ ఆత్మీయ సౌందర్యం ఏంటో. శరీర సంబంధమైనటువంటి అందాన్ని చూసుకోవటానికి అర్థం ముందు గిరగిర తిరుగుతాం కదా. ఇప్పుడు ఆత్మీయ సౌందర్యాన్ని చూసుకోవాలి అని అంటే దేవుని వాక్యమైన అర్థం ముందు నువ్వు నిలబడితే ఆ వాక్యమైన అర్థంలో నీ ఆత్మీయ సౌందర్యం ఏంటో నీకు కనిపిస్తుంది. నీ హృదయ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. నీ మనసు యొక్క స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. నీ మనస్సాక్షి యొక్క పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. కనుక వింటే ఆలోచించుకునే అవకాశం దొరుకుతుంది. అర్థమవుతుందా అండి? దేవుని మాట వింటే నువ్వేంటో ఆలోచించుకునే అవకాశం నీకు దొరుకుతుంది. వినటంలో నిర్లక్ష్యాన్ని వహించావనుకో, అజాగ్రత్తగా ఉన్నామనుకో, ఇక నువ్వు ఆలోచించుకునే అవకాశం ఉండదు. ఇక అదే బ్రతుకు. క్రీస్తునందు దశాబ్దాలు గడిచిపోయినా కానీ ఆ బ్రతుకులో మార్పు రాదు. ఆ హృదయ స్థితిలో మార్పు రాదు. ఆ మానసిక స్థితిలో మార్పు రాదు. నీలో అంతరంగ న్యాయాధిపతిగా దేవుని చేత ఉంచబడినటువంటి ఆ మనస్సాక్షిని సరిగా పనిచేయనివ్వు. నీ తప్పుని ఎత్తి చూపనివ్వు. అవసరమైతే వాత వేసి పక్కన కూర్చోబెట్టేస్తావు. నీ హృదయ స్థితి యొక్క మానసిక స్థితి యొక్క స్పర్శ నీ మనస్సాక్షికి తెలియకుండా వాత వేసి పక్కన పెట్టేసి నీ ఇష్టం. విధేయతతో పని లేదు. విధేయులైనటువంటి
విధేయులైనటువంటి సంఘ సభ్యులుగా ఉంటే, విధేయులైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటే, విధేయురాలైనటువంటి ఆత్మీయ భార్యగా మనం ఉంటే, అప్పుడు మనం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అది విధేయతే లేనప్పుడు ఏం లేదు. మనం విశ్వాసం కలిగి ఉన్నాము అనుకుంటాం, కానీ విశ్వాసానికి విధేయత చూపుతున్నామా? విశ్వాసానికి విధేయత చూపితేనే విశ్వాసానికి తగినటువంటి క్రియలు మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నుంచి మనం చేయగలుగుతాం. చెప్పాను కదా, ఈ రోజు గడిచిపోతుంది, సాయంకాలం మంచం దగ్గరికి వెళ్ళేసరికి మన క్రియ ఆగిపోద్ది, విశ్రాంతికి వెళ్ళిపోతున్నాం. ఈ బతికున్నటువంటి కాలంలో, మెలకుగా ఉన్నటువంటి కాలంలో, నేను తిరిగి ఆయా కార్యక్రమాలు చక్కబెట్టినటువంటి ఆ సమయంలో నేను నా దేవుని కొరకు ఏం చేశాను? ఈ 24 గంటల సమయంలో ఆలోచించుకుంటే నువ్వు ఎంత విధేయుడవో, ఎంత విధేయురాలవో దేవునికి నీకే అర్థమైపోతుంది. క్రీస్తు ప్రభుకి ఎంత విధేయుడు అయినటువంటి శిష్యుడవో, ఎంత విధేయురాలైనటువంటి శిష్యురాలివో. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఎంత విధేయుడమైనటువంటి సభ్యుడవో, ఎంత విధేయురాలైనటువంటి సభ్యురాలవో. తండ్రి అని పిలిచే నీ నోటితోటి నువ్వే పిలిచేటటువంటి నీవు, నీ తండ్రి అని పిలిచేటటువంటి ఆ నోటితో పిలుస్తున్నటువంటి నీవు ఎంత విధేయుడమైనటువంటి కొడుకువో, ఎంత విధేయురాలైనటువంటి కూతురువో నీకే తెలిసిపోతాయి. మీరు అర్థమవుతుందా? మనం ఏమీ దేవుని కొరకు క్రియలు చేయట్లేదు అని అంటే మన విశ్వాసానికి విధేయత చూపించట్లేదు. విశ్వాసానికి విధేయత చూపట్లేదు కాబట్టి ఇక మనం దేవుని కొరకు ఏం చెయ్యం. ఆదివారం రావటం వెళ్ళటం, బుధవారం రావటం వెళ్ళటం, అది లేని వాళ్ళు ఉన్నారు. రావటం వెళ్ళటమే. ఏం చేశాను నా దేవుని కొరకు? ఈరోజు నా జీవితం ద్వారా 24 గంటల్లో ఏం చేసి మహిమపరిచాను? ఆలోచిస్తున్నా ఉంటారా? ఏం చేశాం? కనుక ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడండి? ఆలోచించుకోమంటున్నాడు. ఆలోచించుకుంటే ఏం జరుగుద్ది? తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతను మరణమునందక అవశ్యముగా బ్రతుకును. ఆలోచించుకుంటే, వింటే ఆలోచన వస్తుంది, వినకపోతే ఆలోచన రాదు. వినకపోతే ఆలోచన రాదు. వినకపోతే ఆలోచన రాదు కనుక ఇక మనసు తిప్పుకునేటటువంటి అవకాశం ఉండదు. జూన్ 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. దేవుడు చెప్పేస్తున్నాడు, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధిస్తాను. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. ఆలోచించుకుంటే జరిగే పని. ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిస్తాను కాబట్టి మీ మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకున్నట్లు వాటన్నిటినీ మీరు విడిచిపెట్టండి. 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏమంటారు? ఏమంటారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేద్దామనేటటువంటి ఒక ఆలోచన వచ్చి కూర్చుని
మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయా ఈ స్థానిక సంఘానికి? అవునండి, రాసేస్తున్నారు, గీసేస్తున్నారు. పుస్తకాల్లో కాదు, హృదయాల మీద గీయండి, ఉపయోగపడుతుంది. మనసులో లేకుండా, హృదయంలో లేకుండా ఆ పుస్తకంలో తీసి పుస్తకంలో రాశారనుకో ఏంటి ఉపయోగం? ఏంటి? ఆచరణ లేదు, ఆలోచన లేదు, దేవుని మాట వినే ప్రసక్తి లేదు. వింటున్నారా? వింటే ఆలోచిస్తారు. దేవుని యొక్క సూత్రం అది. నిజంగా దేవుని మాట వింటే దాని గురించి మేము ఏం చేస్తారు? ఆలోచిస్తారు. తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చేసింది. ఎవడో వచ్చాడు, పలానా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అందులో ఇంత స్పెషలిస్టు లేకపోతే గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఉన్నాడు, మీకు కరెక్ట్గా వైద్యం చేస్తారు. ఏం చేస్తారు? ఈ ప్రాణం పోతుందేమో, చస్తామేమో అని ఏం చేస్తాం? దాని గురించి ఆలోచిస్తామా? ఆలోచించమా? పోతే పోయింది, అదో ప్రాణం అని ఊరుకుంటామా? శరీరానికైతే అలాగ ఆలోచిస్తారు, కానీ ఆత్మ ఏమైపోయినా పర్వాలేదా? ఈవేళ నుండి రేపు మట్టిలో కలిసిపోయే శరీరానికి చిన్న అనారోగ్య పరిస్థితి వస్తే ఏ డాక్టర్ అయితే సరిపోతాడో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ఎలాంటి వైద్యం కావాలో, ఎలాంటి వైద్యుడు కావాలో ఆలోచించేసి శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కొరకు పరుగులు తీస్తారు, కానీ ఆత్మ రక్షణ కొరకు ఆలోచించే పని లేదా? ఇది శాశ్వతం కాదు. నేడో రేపో మట్టిపాలే. ఏది శాశ్వతం? నేను చేయబడ్డానే దేవుని పోలికలో, దేవుని యొక్క అదృశ్య రూపంలో చేయబడ్డానే, అది శాశ్వతం. దాని యొక్క రక్షణ కొరకు నేను ఏమైనా ఆలోచిస్తున్నానా? దాని రక్షణ కొరకు, పతనమైనటువంటి నా జీవితం పునరుద్ధరణ కొరకు దేవుడు చెప్పినటువంటి మాటలు నేను ఏమైనా లక్ష్య పెడుతున్నానా? దేవుని మాటలు లక్ష్య పెడితే దాని గురించి ఆలోచన చేస్తాను. శరీర అనారోగ్యాన్ని బట్టి పలానా హాస్పిటల్, పలానా డాక్టర్ అంటే ఊరికి ఆలోచించేస్తున్నావే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇంకా కొంతకాలం బ్రతికేయడానికి. కానీ ఆత్మ నరకానికి పోతుంది అని అంటే లెక్కలేదు. ఏంటి? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను వింటే నువ్వు ఆలోచిస్తావు ఆ మాట గురించి. ఏం చేస్తున్నానంటే నీ బ్రతుకు అందులో కనిపిస్తూ ఉంటుంది. నీ బ్రతుకు ఆ వాక్యమైన అర్థంలో కనిపిస్తూ ఉంటుంది. నిలువటద్దం ముందు నిలబడి నిలువారా మోమును చూసుకుని మురిసిపోతుంటావే అర్థం ముందు నిలబడి. నీ ఆత్మీయ సౌందర్యాన్ని గురించి దేవుని వాక్యమైన అర్థంలో కనీసం ఒక క్షణమైన చూడటానికి ఇష్టపడుతున్నావా? ఒక క్షణమైన అర్థంలో చూసుకోవడానికి ఇష్టపడుతున్నావా? చూడండి, యాకోబు పత్రిక 1:23. ఎవడైనా వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపనివాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని కోరి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవాలి కదా. అర్థంలో ఎందుకు చూసుకుంటావు? ముఖాన్ని బయటకు ఉండకూడని స్థితిలోనే ఉన్నదేమో. కాస్త సరిదిద్దుకుని బయటకు వెళ్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఏం చేస్తాం? అర్థంలో చూసుకుంటాం. అలాగే దేవుని వాక్యమనే అర్థం.
దేవుడు అనుగ్రహించినటువంటి అర్థం. నీ ఆత్మీయ సౌందర్యం మాత్రమే కనిపించేటటువంటి అర్థం. చూచుకుంటున్నామా? ఆలోచిస్తున్నామా? బ్రతుకును దిద్దుకోవడానికి, మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? నేను ఊరికనే చేసేయమంటున్నాను. నువ్వేం చేయగలవో దేవునికి తెలుసు. నీ సామర్థ్యం ఏంటో దేవునికి తెలుసు. నీ నైపుణ్యం ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నువ్వు ఆ పనే చేయటానికి చెయ్యమని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, మరి ఒకరికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము. దేని బట్టి ఇచ్చాడు? దేని బట్టి ఇచ్చాడు? ఆ తండ్రికి తెలుసు పెద్ద కొడుకు ఏం చేయగలడో, చిన్న కొడుకు ఏం చేయగలడో. ఏం చేస్తాడు? తన చెప్పు చేతల్లో పెంచబడినటువంటి కొడుకులు కనుక వాళ్ళు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయగలరా లేదా? పని చేయలేని వారికి పని అప్పగించట్లేదు. వారి ఇరువుకి తెలుసు ద్రాక్ష తోటలు ఎలా పని చేయాలి. ఆ పనికి కావలసినటువంటి సామర్థ్యం ఉంది, ఆ పనికి కావలసినటువంటి నైపుణ్యం ఉంది. మీకు తెలుసు క్రీస్తు ప్రభు యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలో మీకు తెలుసు. సంఘాన్ని సంఖ్యలో విస్తరింప చేయాలి అని అంటే, దేవుని యొక్క రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘం యొక్క ఎల్లలను విస్తరింప చేయాలి అని అంటే, లోకంలో నశించిపోయేటువంటి ఆత్మలకు సువార్త ప్రకటించి ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసు, పని చేయటం తెలుసు. చేస్తారా? ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో ఈ స్థానిక సంఘంలో బలవంతులు ఎవరో తెలుసు, బలహీనులు ఎవరో తెలుసు. బలహీనుల దగ్గరకు వెళ్ళి కాస్త వాక్యాన్ని బోధించి బలపరచటం తెలుసు. చేస్తామా? సహోదరులేమి సహోదరులేమి ఏం పని చేయాలో తెలుసు. చేస్తున్నామా? పనివాడు జీతములకు పాత్రులని చెప్పినటువంటి క్రీస్తు ప్రభు రేపు 2వ రాకడలో వచ్చిన తర్వాత ఏ జీతం ఇవ్వబోతాడో మన పనికి. ఏమండి? ఏం చేస్తాడు? మనం చేసే పని ఏంటి? దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మనం చేసే పని ఏంటి? పని తెలుసు కాబట్టి చెప్పాడు. మరి పెద్దోడా కాస్త ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయి. నిన్ను సృష్టించినటువంటి, నిన్ను ఇంతవరకు కాపాడుతున్నటువంటి, నీ రక్షణ కొరకు తన అద్వితీయ కుమారుని శిలువలో బలించినటువంటి, నీ శిక్ష అంతా తన అద్వితీయ కుమారునికి విధింప చేసినటువంటి, ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తంలో తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తంలో నీ పాపము నా పాపము మనందరి పాపాలు కడిగివేసినటువంటి తండ్రి ఆ ద్రాక్ష తోట అయినటువంటి క్రీస్తు సంఘమునందు పరిచయం అని అడుగుతుంటే ఏం చేస్తున్నావు? వచ్చి కూర్చుండి వెళ్ళిపోతే సరిపోతారు అనుకుంటున్నావా? మళ్ళీ ప్రతి కార్యక్రమానికి రావు. నచ్చిన కార్యక్రమానికి వస్తాం, ఇష్టం లేని కార్యక్రమానికి రావు. అదే ఏంటి?
వెళ్ళను తండ్రి, నేను పోను. ఏం చేశాడు? ఆలోచించుకున్నాడు. ఆ పెద్ద కుమారుడిలాగే నీవు ఈ స్థానిక సంఘ సభ్యుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని రాజ్య పౌరుడిగా నీవు ఆలోచించడం మొదలు పెడితే నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది. అలాగే దేవుని కుమార్తెగా, క్రీస్తు సంఘ సభ్యురాలిగా, దేవుని రాజ్య పౌరులారిగా, దేవుని యొక్క మహిమ కొరకు, ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలో నీకు తెలుస్తుంది. వచ్చి కూర్చుంటే పరలోకాన్ని తీసుకువెళ్ళిపోతానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఎక్కడ చెప్పలేదు. చూడండి, ఒక 2 వచనాలు చదివేసి నేను ముగించేస్తాను, టైం అయింది. ఇద్దరిని ఏమన్నాడు అని అంటే, యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. చూడండి 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు. అతను ఏం చేశాడట? 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించాడు. కాబట్టి ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. తర్వాత 23వ వచనంలో 2 తలాంతులు సంపాదించాడట. యజమానుడు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 26వ వచనంలో 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంటే గొయ్యి తీసి పాత పెట్టాడు. గొయ్యి తీసి పాత పెట్టాడు. వానితో మాట్లాడుతూ అంటాడు, అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా. అందుకని నేను ఎవరిని? నా దేవుని దృష్టిలో, నా ప్రభు దృష్టిలో నేను ఎవరిని? నమ్మకమైన మంచి దాసుడినా, సోమరివైన చెడ్డదాసుడినా? నమ్మకమైన మంచి దాసురాలినా, లేకపోతే సోమరివైనటువంటి చెడ్డదాసురాలినా? నేను ఎవరిని? వెళ్ళను అని మనసు మార్చుకుని వెళ్ళేటటువంటి పెద్ద కుమారుడిలా ఉన్నదా నా స్వభావం? వెళతాను అని తండ్రిని నమ్మించి దేవుణ్ణి మోసం చేయడానికి వెళ్ళటం మానేసేటటువంటి చిన్న కుమారుడిలా ఉందా నా స్వభావం? నేను ఎవరిని నా దేవుని దృష్టిలో? నమ్మించి మోసం చేసేటటువంటి చిన్న కుమారుడినా? పోను అని యథార్థంగా చెప్పి తర్వాత ఆలోచించుకుని మనసు మార్చుకుని పోయి పనిచేసే పెద్ద కుమారుడినా? ఆలోచించుకుంటూ ఉండండి, వచ్చేవాళ్ళని చూద్దాం. మీకు ఇష్టం లేకపోతే ఆలోచించడం కూడా మానేయండి. నామకార్థంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉండండి. ఆ తర్వాత క్రీస్తు ప్రభు 2వ రాకడలో ఎలాంటి జీతాలు ఇస్తాడో, ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాడో అప్పుడు చూద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.